తెలంగాణ అనే ఒక మేనిఫెస్టో కుటుంబంగా. ఎందుకు చేస్తారు సార్ జనరల్గా? అంటే దీంట్లో టాపిక్ వచ్చింది కాబట్టి డైవర్ట్ అవుతుంది, కానీ మేనిఫెస్టో ఎందుకు చేస్తారు జనరల్గా? మేనిఫెస్టో అనేది ఎవరైనా కూడా ప్రజల వద్దకు వెళ్ళేటప్పుడు మా సమూహం ఇది, మా పార్టీకి ఇది, మేము రాజ్యాంగం పరిధిలో మేము ప్రభుత్వంలోకి మీరు ఒకవేళ మాకు ఆశీర్వదిస్తే ప్రభుత్వంలోకి మేము వస్తే మీకు ఈ మంచి పనులు మీకు చేస్తాము, మీకు సేవలు అందిస్తాం అనేది దట్ ఈస్ ద మేనిఫెస్టో. అదే ఇన్ని డబ్బులు ఖర్చు పెడతాం. అంటే బడ్జెట్ అలొకేషన్ అంటే ప్రజా అవసరాలు ఎన్నో ఉంటాయి. అంటే ఏది మొదటి ప్రాధాన్యము, ఏదే రెండో ప్రాధాన్యం, ఏది మూడో ప్రాధాన్యం, ఒక సిస్టమ్. మేనిఫెస్టోలో చాలా మేనిఫెస్టోలు చదివిన ఇప్పటిదాకా సిస్టమ్. అదే చెప్తున్నాం, ప్రతి ఇయర్ సారీ 5 సంవత్సరాలకు వస్తూనే ఉంటాయి పార్టీలు. కొత్తగా ఎలక్షన్లు వచ్చినప్పుడు వస్తూనే ఉంటాయి. అసలు ఏ పార్టీ ఎట్లా పడితే అన్ని డబ్బులు ఉంటాయి, ఏమి ఉండవు. అదే ఆ డబ్బుల అలొకేషన్ లో మొదటి ప్రాధాన్యం, రెండవ ప్రాధాన్యం, మూడవ ప్రాధాన్యం అని ఉంటుంది. కుటుంబంలో కూడా యాజ్ ఏ ఫాదర్ గా మీరు కూడా నేను కూడా కుటుంబానికి ఎంత డబ్బు అవసరం, దీన్ని పోల్చొద్దు దయచేసి. దాని గురించి ఇంకో టాపిక్ మాడదాం, ఎందుకు పోల్చనేది కూడా ముచ్చట తర్వాత. అయితే టాపిక్ డైవర్ట్ అవుతుంది. చంద్రబాబు గారు అయితే దాంట్లో ఒక కుటుంబము, మన కుటుంబం అయితే కుటుంబాల సమూహమే రాష్ట్రం. రాష్ట్రానికి బడ్జెట్ అలొకేషన్ అనేది ముఖ్యమంత్రి గారు చేస్తారు. దానికి ఒక మండలి ఉంటుంది, మంత్రి మండలి ఉంటుంది. కాబట్టి గవర్నర్ గారు అనుమతిస్తారు, రాష్ట్రపతి సంతకం పెడతారు, అయిపోద్ది. ఇది